హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. గత వీడియోలో మనము డిసెంబర్ 17 జరిగిన టెట్ పేపర్ సెషన్ 2లోని కంటెంట్ మరియు మెథడాలజీ బిట్స్ చూసాం. ఈరోజు వీడియోలో మనము డిసెంబర్ 18 జరిగిన సెషన్ 1 పేపర్లోని కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రశ్నలను వివరంగా చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్లోని మొదటి ప్రశ్న చూద్దాం. ఫస్ట్ బిట్, ఇవ్వబడిన ప్రదేశాలను వాటి ఉనికి ఆధారంగా దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి. ఆప్షన్ 1 సువర్ణగిరి, ఉజ్జయిని, తక్షశిల. ఆప్షన్ 2 ఉజ్జయిని, తక్షశిల, సువర్ణగిరి. ఆప్షన్ 3 సువర్ణగిరి, తక్షశిల, ఉజ్జయిని. ఆప్షన్ 4 తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సువర్ణగిరి, ఉజ్జయిని, తక్షశిల. సువర్ణగిరి దక్షిణ భారతదేశంలో, ఉజ్జయిని మధ్య భారతదేశంలో, తక్షశిల ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి దక్షిణం నుండి ఉత్తరానికి సరైన క్రమం సువర్ణగిరి, ఉజ్జయిని, తక్షశిల. నెక్స్ట్, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 గ్రామీణ ప్రాంతాల్లో 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. బి, 1959 సంవత్సరంలో స్థానిక సుపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏబి సరైనది, ఆప్షన్ 4 ఏబి సరైనవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఒకటి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. కానీ 1959లో స్థానిక స్వపరిపాలనను మొదట అమలు చేసిన రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 భూమికి కవల గ్రహం, సూర్యునికి 3వ సమీప గ్రహం, అతి చిన్న గ్రహం. కాలం 2 భూమి, శుక్రుడు, బుధుడు. జతపరిచినట్లయితే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శుక్రుడు భూమికి కవల గ్రహం, భూమి సూర్యుడికి 3వ గ్రహం కాగా బుధుడు అతి చిన్న గ్రహం అవుతుంది. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 జలావరణం, శిలావరణం, జీవావరణం, వాతావరణం. కాలం 2 అన్ని రకాల జీవులు, గాలిపొర, జలభాగాలు, భూమి యొక్క ఘన బాహ్య పొర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. జలావరణం జలభాగాలు, శిలావరణం భూమి యొక్క ఘన బాహ్య పొర, జీవావరణం అన్ని రకాల జీవులు, వాతావరణం గాలిపొర. ఈ బిట్ అందరికీ తెలిసిందే. నెక్స్ట్, సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1729, ఆప్షన్ 2 1829, ఆప్షన్ 3 1929, ఆప్షన్ 4 1789. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1829. సతీ సహగమనాన్ని 1829లో నిషేధించారు. దీనికి రాజా రామ్మోహన్ రాయ్ కృషి, లార్డ్ విలియం బెంటిక్ చట్టం కారణమయ్యాయి. ఈ బిట్ డిఎస్సిలో 16th ఆఫ్టర్నూన్ రావడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును పంచుకోని రాష్ట్రాలను గుర్తించండి. ఆప్షన్ 1 కర్ణాటక మరియు మహారాష్ట్ర, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్, ఆప్షన్ 3 కర్ణాటక మరియు ఛత్తీస్గఢ్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్ మరియు ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యప్రదేశ్ మరియు ఒడిస్సా. తెలంగాణకు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో సరిహద్దు లేదు. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్తో సరిహద్దులు ఉన్నాయి. నెక్స్ట్, ఇవ్వబడిన సముద్రాలను వాటి పరిమాణం ఆధారంగా చిన్నది నుంచి పెద్దది వరకు అమర్చండి. ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్ 2 ఆర్కిటిక్, అట్లాంటిక్, పసిఫిక్. ఆప్షన్ 3 అట్లాంటిక్, ఆర్కిటిక్, పసిఫిక్. ఆప్షన్ 4 పసిఫిక్, ఆర్కిటిక్, అట్లాంటిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్కిటిక్, అట్లాంటిక్, పసిఫిక్. పరిమాణంలో ఆర్కిటిక్ మహాసముద్రం అతి చిన్నది, తరువాత అట్లాంటిక్, చివరిగా పసిఫిక్ మహాసముద్రం అతి పెద్దది. నెక్స్ట్,
జతపరచుము. కాలం 1 కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోయసాలులు, పాండ్యులు. కాలం 2 ద్వారసముద్రం, మధురై, బసవ కళ్యాణి, దేవగిరి. జతపరిచినట్లయితే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతోంది. కళ్యాణి చాళుక్యుల రాజధాని బసవ కళ్యాణి, యాదవులది దేవగిరి, హోయసాలది ద్వారసముద్రం, పాండ్యులది మధురై. నెక్స్ట్, ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ స్థితి ప్రాంతాలు. ఆప్షన్ 1 భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ప్రాంతాలు, ఆప్షన్ 2 మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు, ఆప్షన్ 3 సవర్ణాలు, ఆప్షన్ 4 ఎడారి ప్రాంతాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎడారి ప్రాంతాలు. ఎడారి శీతోష్ణ ప్రాంతాలు ఖండాల పశ్చిమ భాగాల్లో 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంటాయి. ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరైన సమాధానం ఎంచుకోండి. ఏ క్రీస్తు 336లో ఈ సామ్రాజ్యంను స్థాపించారు. బి సంగమ వంశం ఈ సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం. సి విజయనగర రాజధాని హంపి. డి విజయనగరం అనే నగరాన్ని తుంగభద్ర నదికి తూర్పు ఒడ్డున స్థాపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ABC. విజయనగర సామ్రాజ్యం 1336లో స్థాపించబడినది. సంగమ వంశం తొలి రాజవంశం. రాజధాని హంపి కాగా తుంగభద్ర నది దక్షిణ ఒడ్డున ఉంది కాబట్టి డి తప్పు. నెక్స్ట్, కాకతీయ రాజులలో గొప్పవాడిగా పేరు పొందిన గణపతి దేవుడు ఇతని తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆప్షన్ 1 మొదటి ప్రోలరాజు, ఆప్షన్ 2 రెండవ ప్రోలరాజు, ఆప్షన్ 3 రుద్రదేవుడు, ఆప్షన్ 4 మహాదేవుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మహాదేవుడు. కాకతీయుల్లో గొప్ప రాజుగా పేరు పొందిన గణపతి దేవుడు మహాదేవుడు తర్వాత సింహాసనం అధిష్ఠించాడు. ఆయన పాలనలో కాకతీయ సామ్రాజ్యం విస్తరించింది. నెక్స్ట్, భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ స్థితి ప్రాంతాలకు గల పేరు. ఎడారి ప్రాంతాలు, ఆప్షన్ 2 స్టెప్పీలు, ఆప్షన్ 3 సవర్ణాలు, ఆప్షన్ 4 మధ్యధరా శీతోష్ణ స్థితి. కరెక్ట్ ఆన్సర్ సవర్ణాలు. భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల అక్షాంశాల మధ్య సవర్ణ శీతోష్ణ స్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో పొడవాటి గడ్డి మైదానాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, కింద పేర్కొనబడిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల కలయిక. బి అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్ మరియు స్పైరా అనే 2 లాటిన్ పదాల కలయిక. సి బయోస్పియర్ అనే పదం బయోస్ మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల కలయిక. డి హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పైరా అనే 2 లాటిన్ పదాల కలయిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 AC. లిథోస్పియర్ మరియు బయోస్పియర్ పదాలు గ్రీకు పదాల కలయిక. అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ గురించి ఇచ్చిన వివరణలు సరైనవి కావు. నెక్స్ట్, అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన చాంద్ బీబీ ఈ ప్రాంతానికి చెందినవారు. ఆప్షన్ 1 మేవాడ్, ఆప్షన్ 2 గోండ్వానా, ఆప్షన్ 3 మాల్వా, ఆప్షన్ 4 అహ్మద్ నగర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అహ్మద్ నగర్. అక్బర్కు వ్యతిరేకంగా పోరాడిన చాంద్ బీబీ అహ్మద్ నగర్కు చెందిన రాణి. ఆమె మొఘలుల దండయాత్రను ధైర్యంగా ఎదుర్కొన్నారు. నెక్స్ట్, కింది వాటిని చదివి సరైన సమాధానాన్ని కనుగొనండి. ఏ మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. బి రవాణా వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 25 సంవత్సరాలు. ఆప్షన్ 1 ఏ సరైనది కానీ బి సరైనది కాదు. ఆప్షన్ 2 ఏబి సరైనవి. ఆప్షన్ 3 ఏ సరైనది కానీ బి సరైనది. ఆప్షన్ 4 ఏబి సరైనవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏబి వీళ్ళు 2 సరైనవి. మోటార్ వాహనం నడపడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి నిర్దేశించిన కనీస వయోపరిమితి కూడా చట్టంలో పేర్కొనబడింది. నెక్స్ట్,
ఎంచుకునే దారిలో అనే పుస్తకమును రచించిన వారు? ఆప్షన్ 1 గిజుబాయి బదేకా, ఆప్షన్ 2 అరవింద్ గుప్తా, ఆప్షన్ 3 మహనాజ్ అఫ్కామి, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మహనాజ్ అఫ్కామి. ఎంచుకునే దారిలో పుస్తకం బాలల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఆలోచనలు తెలియజేస్తుంది. విద్యార్థులు సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలను ఇందులో వివరించారు. నెక్స్ట్, కింది వాణిని జతపరచము. కలవన్ జగజీవన్ రామ్, డాక్టర్ జాన్ మత్తాయ్, రాజ్కుమారి అమృత్కర్, జైరామ్ దాస్ దౌలత్ రామ్. కాలం 2 ఆహార వ్యవసాయ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి. జతపరిచినట్లయితే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జగజీవన్ రామ్ కార్మిక శాఖ, డాక్టర్ జాన్ మత్తాయ్ ఆర్థిక శాఖ, రాజ్కుమారి అమృత్ కౌర్ ఆరోగ్య శాఖ, జైరామ్ దాస్ దౌలత్ రామ్ ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రి. నెక్స్ట్, పెన్సిల్ను విస్తరించుము. ఆప్షన్ 1 ప్యానెల్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్, ఆప్షన్ 2 ప్రోగ్రామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్, ఆప్షన్ 3 ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్, ఆప్షన్ 4 ప్లాన్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం? ఆప్షన్ 1 1998, ఆప్షన్ 2 1987, ఆప్షన్ 3 1989, ఆప్షన్ 4 1980. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1989. 1989లో రూపొందించబడింది. షెడ్యూల్ కులాలు తెగలపై జరిగే అత్యాచారాలను నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసేవి? ఏ వృక్షజాలం, బి జంతుజాలం, సి సూక్ష్మజీవులు లేదా జీవావరణం, డి ఎత్తు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసి. హ్యూమస్ ఏర్పడే రేటును వృక్షజాలం, జంతుజాలం, సూక్ష్మజీవులు ప్రభావితం చేస్తాయి. ఇచ్చిన ఎంపికలో ఏబిసి మాత్రమే సరైనది. నెక్స్ట్, సైట్స్ను విస్తరించము. ఆప్షన్ 1 ది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎంజర్డ్ స్పేసెస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా, ఆప్షన్ 2 ది కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎంజర్డ్ స్పేసెస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా, ఆప్షన్ 3 ది కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎంజర్డ్ స్పేసెస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా, ఆప్షన్ 4 ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎంజర్డ్ స్పేసెస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, జతపరచుము. కాలం 1 ఫిసికల్చర్, సెరికల్చర్, విటికల్చర్, హార్టికల్చర్. కాలం 2 కూరగాయలు, పూలు, పండ్లను పెంచడం, ద్రాక్ష తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, చేపలను పెంచడం. జతపరిచినట్లయితే ఫిసికల్చర్ 1కి డి, సెరికల్చర్ పట్టుపురుగుల పెంపకం, విటికల్చర్ బి, హార్టికల్చర్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్, 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేసిన బెంగాల్ నవాబు ఎవరు? ఆప్షన్ 1 మీర్ జాఫర్, ఆప్షన్ 2 సిరాజ్ దౌలా, ఆప్షన్ 3 మీర్ కాసిం, ఆప్షన్ 4 అలీవర్ది ఖాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిరాజ్ దౌలా. బెంగాల్ నవాబు సిరాజ్ దౌలా 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేశాడు. తర్వాత కలకత్తాను కూడా స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్, జతపరచుము. కాలం 1 బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, మహాత్మా గాంధీ, చిత్తరంజన్ దాస్. కాలం 2 బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్. జతపరిచినట్లయితే బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర 1కి బి. లాలా లజపతి రాయ్
సి. 2కి సి. 3కి మహాత్మా గాంధీ గుజరాత్. డి. 4కి ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర, లాలా లజపత్ రాయ్ పంజాబ్, మహాత్మా గాంధీ గుజరాత్, చిత్తరంజన్ దాస్ బెంగాల్కు చెందినవారు. నెక్స్ట్, కింది వాణిని జతపరచుము. కాలం 1 1909, 1907, 1905, 1918. కాలం 2 బెంగాల్ విభజన, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, కాంగ్రెస్లో చీలిక. జతపరిచినట్లయితే 1కి సి. ముస్లిం ప్రత్యేక నియోజకవర్గాలు. 1907 కాంగ్రెస్లో చీలిక. 1905 బెంగాల్ విభజన. 1918 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. 1909 ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు. 1907 కాంగ్రెస్ చీలిక. 1905 బెంగాల్ విభజన. 1918 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. నెక్స్ట్, కింది వాణిని జతపరచండి. కాలం 1 పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గుజరాత్. కాలం 2 సరిహద్దును చైనాతో పంచుకుంటుంది, సరిహద్దును మయన్మార్తో పంచుకుంటుంది, సరిహద్దును పాకిస్తాన్తో పంచుకుంటుంది, సరిహద్దును బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. జతపరిచినట్లయితే పశ్చిమ బెంగాల్ సరిహద్దును బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. 1కి డి. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దును చైనాతో పంచుకుంటుంది. 2కి ఏ. మణిపూర్ మయన్మార్తో పంచుకుంటుంది. 3కి బి. ఇక 4కి గుజరాత్ సి. పాకిస్తాన్తో పంచుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్ డిఏబిసి ఆప్షన్ 1లో ఉంది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్, హిమాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దును పంచుకుంటున్నాయి. మణిపూర్ మయన్మార్, గుజరాత్ పాకిస్తాన్ సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్, ఋతుపవన శీతోష్ణ స్థితి ఆసియా ఖండంలో ప్రధానంగా ఈ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఆప్షన్ 1 దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా, 2 ఉత్తర మరియు వాయువ్య ఆసియా, 3 పడమర మరియు నైరుతి ఆసియా, 4 తూర్పు మరియు ఈశాన్య ఆసియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా. ఋతుపవన శీతోష్ణ స్థితి ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలలో కనిపిస్తుంది. భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. నెక్స్ట్, ఫ్రాన్స్ చరిత్రలో ఈ కాలాన్ని వీతావాహ పాలన అంటారు. 1 1893 నుండి 1894 వరకు, 2 1793 నుండి 1794 వరకు, 3 1773 నుండి 1774 వరకు, 4 1873 నుండి 1774 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఫ్రాన్స్ చరిత్రలో 1793 నుండి 1794 కాలాన్ని వీతావాహ పాలన అంటారు. ఈ కాలంలో వేలాది మందికి మరణ శిక్షలు విధించడం జరిగింది. నెక్స్ట్, హిట్లర్ పాలనా కాలం నాటి జర్మనీ కరెన్సీ. 1 మార్క్, 2 పౌండ్, 3 ఫ్రాంక్, 4 రూబుల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మార్క్. హిట్లర్ పాలనలో జర్మనీ కరెన్సీ మార్క్. నాజీ పాలనలో ఇదే అధికారిక కరెన్సీగా కొనసాగింది. నెక్స్ట్, జతపరచుము. దేశం పార్టీ పేరు. కాలం 1 సిరియా, మెక్సికో, జింబాబ్వే. కాలం 2 జాను పిఎఫ్ పార్టీ, ఆల్బాత్ పార్టీ, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. జతపరిచినట్లయితే సిరియా ఆల్బాత్ పార్టీ 1కి బి. మెక్సికో సి. ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ 3కి ఏ. జింబాబ్వే జాను పిఎఫ్ పార్టీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉంది. సిరియా ఆల్బాత్ పార్టీ, మెక్సికో ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ, జింబాబ్వే జాను పిఎఫ్ పార్టీతో సరైన జత అవుతుంది. నెక్స్ట్,
జతపరచండి. రాష్ట్రం, లోక్సభ స్థానాల సంఖ్య. కాలం 1 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్. 40, 48, 80, 42. జతపరిచినట్లయితే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1కి సి, 2కి బి, 3కి డి, 4కి ఏ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40 లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి. కాబట్టి 1 సి, 2 బి, 3 డి, 4 ఏ సరైన జత అవుతుంది. నెక్స్ట్, రసాయన ఎరువులకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఏ, ఇవి నేలలో ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. బి, అవి నేలలో గల బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను చంపగలవు. సి, అవి సాగు ఖర్చును పెంచుతాయి. డి, వీటిని వాడటం మొదలుపెట్టిన కొంతకాలానికి నేల సారం అంతకుముందు కంటే తగ్గిపోతుంది. ఆప్షన్ 1 ఏడి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 బిసిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి. రసాయన ఎరువులు నేలలో ఎక్కువ కాలం నిలిచి సూక్ష్మజీవులను దెబ్బతీస్తాయి. వీటి అధిక వినియోగం సాగు ఖర్చు పెంచి కాలక్రమేణా నేల సారాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్, 2011-12 నాటికి భారతదేశంలో పేదరిక సగటు 1 22%, 2 18%, 3 25%, 4 30%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 22%. 2011-12 నాటికి భారతదేశంలో పేదరిక శాతం సుమారు 22%. ఇది టెండూల్కర్ కమిటీ అంచనాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. నెక్స్ట్, జతపరచుము. కాలం 1 బాల్ఘాట్, ఖేత్రి, సింగ్భం. కాలం 2 రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. జతపరిచినట్లయితే బాల్ఘాట్, సి, 1కి సి మధ్యప్రదేశ్, ఖేత్రి ఏ, 2కి సింగ్భం జార్ఖండ్ బి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. బాల్ఘాట్ మధ్యప్రదేశ్, ఖేత్రి రాజస్థాన్, సింగ్భం జార్ఖండ్కు చెందినవి. ఇవి ప్రధానంగా రాగి ఖనిజ ప్రాంతాలకు ప్రసిద్ధి చెందినవి. నెక్స్ట్, అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తమిళనాడు. అన్ని ఇళ్లకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణకు తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం తమిళనాడు. దీనివల్ల భూగర్భ జలాల స్థాయి మెరుగుపడింది. నెక్స్ట్, భారతదేశంలో గల అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్. ఆప్షన్ 1 అలహాబాద్ హల్దియా, ఆప్షన్ 2 కోటపూర్మ కొల్లాం, ఆప్షన్ 3 నాగర్కోయిల్ మదురై, ఆప్షన్ 4 దుర్గ్ బస్తర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నాగర్కోయిల్ మదురై. భారతదేశంలో అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ నాగర్కోయిల్ మదురై ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల విండ్ ఎనర్జీ ఉత్పత్తి అధికంగా ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ, 1918లో ఖేడా సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. బి, ఖేడా ప్రాంతం బీహార్లో కలదు. సి, 1928లో బార్డోలి సత్యాగ్రహం జరిగింది. డి, బార్డోలి ప్రాంతం గుజరాత్లో కలదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏసిడి. ఖేడా సత్యాగ్రహం 1918లో జరిగింది. బార్డోలి సత్యాగ్రహం 1928లో గుజరాత్లో జరిగింది. కాబట్టి ఏసిడి సరైనది. నెక్స్ట్, హిందూ స్వరాజ్ అనే ప్రసిద్ధ పుస్తకం రాసిన వారు. ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 స్వామి దయానంద సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీజీ. హిందూ స్వరాజ్ గ్రంథాన్ని 1909లో రచించారు. ఇందులో స్వరాజ్యం, నాగరికతపై ఆయన అభిప్రాయాలు వివరించారు. నెక్స్ట్, సంవాద కౌముది అనే వారపత్రికను ప్రచురించిన వారు.
ఆప్షన్ 1 దయానంద్ సరస్వతి, ఆప్షన్ 2 రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 3 వివేకానంద, ఆప్షన్ 4 అరవింద్ ఘోష్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాజా రామ్మోహన్ రాయ్. సంవాద కౌముది వారపత్రికను రాజా రామ్మోహన్ రాయ్ ప్రచురించారు. ఇది సామాజిక సంస్కరణలకు వేదికగా నిలిచింది. నెక్స్ట్, ప్రపంచ అభివృద్ధి నివేదిక 2019 ప్రకారం సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ సంవత్సరానికి 49,300 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను ధనిక దేశాలుగా పిలుస్తారు. బి సంవత్సరానికి 2,500 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అల్ప ఆదాయ దేశాలు అంటారు. ఆప్షన్ సి తలసరి ఆదాయం సంవత్సరానికి కేవలం 6,700 అమెరికన్ డాలర్లు మాత్రమే ఉన్నందున భారతదేశం అధిక మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరింది. ఆప్షన్ 1 ఏ మరియు సి సరైనది, ఆప్షన్ 2 బి మరియు సి సరైనది, ఆప్షన్ 3 ఏ బి మరియు సి సరైనది, ఆప్షన్ 4 ఏ మరియు బి సరైనది. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, కింది వాటిని జతపరచము. కాలం 1 ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, సేవా రంగం. కాలం 2 కాల్ సెంటర్ ఉద్యోగులు, తేనెటీగలు పెంచేవారు, అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు. కరెక్ట్ ఆన్సర్ ప్రాథమిక రంగం తేనెటీగలు పెంచేవారు 1కి బి. ద్వితీయ రంగం అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు 2కి సి. సేవా రంగం కాల్ సెంటర్లో ఉద్యోగులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ప్రాథమిక రంగంలో తేనెటీగల పెంపకం, ద్వితీయ రంగంలో అగ్గిపెట్టెల కర్మాగారాల కార్మికులు ఉంటారు, సేవా రంగంలో కాల్ సెంటర్ ఉద్యోగులు చేస్తారు. నెక్స్ట్, కింది వాటిని జతపరచము. కాలం 1 బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనలిస్ట్ కాంగ్రెస్, భారతీయ జనసంఘ్. కాలం 2 1951, 1999, 1925, 1984. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ 1984, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925, నేషనలిస్ట్ కాంగ్రెస్ 1999, భారతీయ జనసంఘ్ 1951. నెక్స్ట్, భారతీయ తత్వానికి చెందిన 6 దర్శనాలలో ఒకటైన న్యాయ దర్శనను నెలకొల్పిన మహర్షి. ఆప్షన్ 1 గౌతముడు, ఆప్షన్ 2 కపిల, ఆప్షన్ 3 పతంజలి, ఆప్షన్ 4 జైమిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గౌతముడు. న్యాయ దర్శనం స్థాపకుడు మహర్షి గౌతముడు. ఇది భారతీయ తత్వశాస్త్రంలోని 6 దర్శనాలలో ఒకటి. నెక్స్ట్, ఉదాసీనత వక్రరేఖ లక్షణం కానిది. ఆప్షన్ 1 ఇది ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంటుంది, ఆప్షన్ 2 ఇది మూల బిందువు పుటాకారంలో ఉంటుంది, ఆప్షన్ 3 ఇది ఇంకొక ఐసీను ఖండించుకోదు, ఆప్షన్ 4 పైన ఉన్న ఐసీ కింద ఉన్న ఐసీ కంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇది మూల బిందువుకు పుటాకారంలో ఉంటుంది. ఉదాసీనత వక్రరేఖ ఐసీ మూల బిందువుకు పుటాకారం. నెక్స్ట్, గాలి చల్లబడిన కొద్దీ దాని సాపేక్ష ఆర్ద్రత. ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 నెమ్మదిగా తగ్గుతుంది, ఆప్షన్ 3 అమాంతం తగ్గుతుంది, ఆప్షన్ 4 ఎటువంటి మార్పు చెందదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుతుంది. గాలి చల్లబడినప్పుడు దాని సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది, అందువల్ల ఘనీభవనం, మంచు, పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి విధానాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 1948 పారిశ్రామిక విధాన తీర్మానం, ఆప్షన్ 2 1966 పారిశ్రామిక విధాన తీర్మానం, ఆప్షన్ 3 1991 పారిశ్రామిక విధాన తీర్మానం, ఆప్షన్ 4 2011 జాతీయ తయారీ విధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1966 పారిశ్రామిక విధాన తీర్మానము. 1966 పారిశ్రామిక విధాన తీర్మానం అనే ప్రత్యేక విధానం లేదు. 1948, 1991 పారిశ్రామిక విధానాలు మరియు 2011 జాతీయ తయారీ విధానం సరైనవి. నెక్స్ట్, స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథకర్త. ఆప్షన్ 1 వోల్టేర్, ఆప్షన్ 2 రూసో, ఆప్షన్ 3 మాంటెస్క్యూ, ఆప్షన్ 4 జాన్ లాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
3 మాంటెస్క్యూ. స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథాన్ని మాంటెస్క్యూ రచించారు. అధికార విభజన సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. నెక్స్ట్, భారతదేశంలో కాఫీ పండించడానికి బాగా అనుకూలమైన నేల. ఆప్షన్ 1 ఎర్ర నేల, ఆప్షన్ 2 లాటరైట్ నేల, ఆప్షన్ 3 ఒండ్రు నేల, ఆప్షన్ 4 నల్లరేగడి నేల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లాటరైట్ నేల. భారతదేశంలో కాఫీ సాగుకు లాటరైట్ నేలలు అత్యంత అనుకూలం. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్, మెథడాలజీ చూద్దాం. మెథడాలజీలో ఫస్ట్ బిట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయగలరు. కింది వానిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. సాంఘిక శాస్త్ర బోధనను పరీక్ష విషయంగా మార్చాలి, కోఠారి కమిషన్. అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా బోధించాలి, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఆప్షన్ 1 ఏ సరైనది, ఆప్షన్ 2 బి సరైనది కాదు, ఆప్షన్ 3 ఏబి సరైనది, ఆప్షన్ 4 ఏబి సరైనవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏబి సరైనవి. కొఠారి కమిషన్ సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా బోధించాలని సూచించింది. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా బోధించాలని సూచించింది. నెక్స్ట్, కింది వానిలో ఎన్పిఈ 1986 మౌలిక అంశాలను గుర్తించండి. ఏ లింగ సమానత, బి పర్యావరణ పరిరక్షణ, సి అంతర్జాతీయ అవగాహన, ఆప్షన్ డి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 బిసిడి, ఆప్షన్ 3 ఏబిడి, ఆప్షన్ 4 ఏడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసి. ఎన్పిఈ 1986 మౌలిక అంశాల్లో లింగ సమానత, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ అవగాహన ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తర్వాత ప్రవేశపెట్టినవి కాబట్టి ఇందులో అవి ఉండవు. నెక్స్ట్, బ్లూమ్స్ వర్గీకరణలో ఉండి అండర్సన్ క్రాత్ హాల్ వర్గీకరణలో లేని విద్యా లక్ష్యం. ఆప్షన్ 1 సృజన, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 సంశ్లేషణ, ఆప్షన్ 4 విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంశ్లేషణ. బ్లూమ్స్ వర్గీకరణ సంశ్లేషణ ఉంటుంది. అండర్సన్ క్రాత్ హాల్ వర్గీకరణలో దాని స్థానంలో సృజనను ఇచ్చారు. నెక్స్ట్, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికలలో గెలిచినంత మాత్రాన తన ఇష్టానుసారం పనిచేయలేదు అని ఒక విద్యార్థి ఆలోచించాడు. ఇది ఆప్షన్ 1 వాస్తవిక జ్ఞానం, ఆప్షన్ 2 మెటాకాగ్నిటివ్ జ్ఞానం, ఆప్షన్ 3 భావన సంబంధిత జ్ఞానం, ఆప్షన్ 4 విధానాత్మక జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మెటాకాగ్నిటివ్ జ్ఞానం. నెక్స్ట్, వల్లె వేయడం వల్ల విషయ పరిజ్ఞానం కలుగుతుంది, దానిని నోటి ద్వారా లేదా రాతపూర్వకంగా కూడా చేయవచ్చు అని తెలిపినది. ఆప్షన్ 1 హెన్రీ మోర్సన్, ఆప్షన్ 2 కిల్పాట్రిక్, ఆప్షన్ 3 అండర్సన్, ఆప్షన్ 4 రుడాల్ఫ్ యంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హెన్రీ మోర్సన్. వల్లె వేయడం ద్వారా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. వల్లె వేయడం మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా చేయవచ్చు. నెక్స్ట్, సరైన సమాధానం గుర్తించండి. కాలం 1 ప్రక్షేప సాధనం, గ్రాఫిక్ సాధనం, ప్రదర్శన సాధనం, కృత్య సాధనం. కాలం 2 పోస్టర్, క్షేత్ర పర్యటన, టెలివిజన్, ప్లానర్ బోర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ప్రక్షేపక సాధనం టెలివిజన్, గ్రాఫిక్ సాధనం పోస్టర్, ప్రదర్శన సాధనం ప్లానర్ బోర్డ్, కృత్య సాధనం క్షేత్ర పర్యటన. ప్రక్షేపక సాధనం టెలివిజన్, గ్రాఫిక్ సాధనం పోస్టర్, ప్రదర్శన సాధనం ప్లానర్ బోర్డ్, కృత్య సాధనం క్షేత్ర పర్యటన. నెక్స్ట్, 8వ తరగతి విద్యార్థులకు ఈ పాఠ్య బోధనకు క్షేత్ర పర్యటన అనుకూలమైన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 వన్యప్రాణుల సంరక్షణ, ఆప్షన్ 2 ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆప్షన్ 3 భూచలనాలు, ఆప్షన్ 4 పటాల వివరణకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వన్యప్రాణుల సంరక్షణ. వన్యప్రాణుల సంరక్షణ పాఠానికి క్షేత్ర పర్యటన అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి. ప్రత్యక్ష పరిశీలన ద్వారా విద్యార్థులకు మెరుగైన అవగాహన కలుగుతుంది. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా తెలిపినది. ఆప్షన్ 1 రోజర్ బేబీ, ఆప్షన్ 2 జాన్ డూయి, ఆప్షన్ 3 హెన్రీ పాంకర్, ఆప్షన్ 4 జాన్ మాల్థస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ డూయి.
జాన్ డూయి సంస్కార పరిష్కార పద్ధతిని బోధనా పద్ధతిగా ప్రతిపాదించారు. ఇది విద్యార్థుల్లో ఆలోచన విశ్లేషణ నైపుణ్యాలను పెంపొందిస్తుంది. నెక్స్ట్, మేబిల్ ఈ సింప్సన్ ప్రకారం వరుస 2 పీరియడ్ల పథకంలో ఈ 2 పీరియడ్లను ఇలా ఉపయోగించాలి. ఆప్షన్ 1 బోధన మదింపు, ఆప్షన్ 2 బోధన పునఃబోధన, ఆప్షన్ 3 బోధన గ్రంథాలయం పఠనం, ఆప్షన్ 4 బోధన పర్యవేక్షణ అధ్యయనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బోధన పర్యవేక్షణ అధ్యయనం. మేబిల్ ఈ సింప్సన్ ప్రకారం వరుస 2 పీరియడ్లో ఒకటి బోధనకు మరొకటి పర్యవేక్షణ అధ్యయనానికి ఉపయోగించాలి. నెక్స్ట్, యూనిట్లకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించేవి బోధనా యూనిట్లు, నిత్య జీవిత సమస్యలు ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించేవి నిర్మాణాత్మక యూనిట్లు. ఆప్షన్ 1 ఏ సరైనది, ఆప్షన్ 2 బి సరైనది, ఆప్షన్ 3 ఏబి సరైనవి, ఆప్షన్ 4 ఏబి సరైనవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏబి సరైనవి. బోధనా యూనిట్లు విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి. నిర్మాణాత్మక యూనిట్లు నిత్య జీవిత సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. నెక్స్ట్, 2025-26 విద్యా సంవత్సరంలో అమలులో ఉన్న మార్కుల కేటాయింపు, నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 మార్కుల కేటాయింపు గురించి సరైన సమాధానం గుర్తించండి. కాలం 1 పిల్లలతో భాగస్వామ్యం, రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష. కాలం 2 15, 5, 20, 35. ఆప్షన్ 1 1కి ఏ, 2కి ఏ, 3కి ఏ, 4డి. ఆప్షన్ 2 1కి బి, 2కి బి, 3కి బి, 4డి. ఆప్షన్ 3 1కి సి, 2సి, 3సి, 4డి. ఆప్షన్ 4 1సి, 2సి, 3సి, 4ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1కి బి, 2బి, 3బి, 4డి. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లలతో భాగస్వామ్యం 5, రాత అంశాలు 5, ప్రాజెక్ట్ పనులు 5, లఘు పరీక్ష 35 మార్కులు కేటాయించారు. నెక్స్ట్, విద్యార్థి పశ్చిమ పవనాలతో పోలిస్తే వ్యాపార పవనాల వేగం ఎక్కువ అని తెలిపారు. ఇది 1 వాస్తవ జ్ఞానం, 2 భావనా సంబంధ జ్ఞానం, ఆప్షన్ 3 విధానాత్మక జ్ఞానం, ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక జ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భావనా సంబంధ జ్ఞానం. వ్యాపార పవనాల వేగం పశ్చిమ పవనాల కంటే ఎక్కువ అనే వాక్యం పవనాల లక్షణాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్న భావనను సూచిస్తుంది. కాబట్టి ఇది భావన సంబంధ జ్ఞానం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి, హైప్ చేసి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్ యూ.